శ్రీ మహావిష్ణు పురాణము ప్రథమ అంశము 1వ అధ్యాయం మైత్రేయ పరాశర సంవాదము. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. పరమాత్మ స్వరూపుడైన శ్రీమన్నారాయణుడికి, నరుడిలో శ్రేష్ఠుడైన నరుడికి, సకల విద్యలకు మూలమైన వాగ్దేవికి, సమస్త పురాణేతిహాస వాజ్మయ ఉపదేశకుడైన వ్యాస మహామునికి నమస్కరించి జయము శబ్ద వాచ్యముగు అష్టాదశ పురాణములలో ఒకటి అగు శ్రీ మహావిష్ణు పురాణ ప్రవచనమును తెలుపుచున్నాను. పంచవింశకుడికి వేదములు కీర్తించుచున్న నారాయణుని శ్రీ మహావిష్ణుని దివ్య కరుణా దృష్టి చేత వెలసిల్లుతున్న అత్యంత పుణ్యమయ పవిత్ర ప్రదేశం నైమిషారణ్యము. శౌనకాది మహాతపస్సులు ఎందరికో నిలయము తపోభూమి. యజ్ఞయాగాదులతో జపతాపాదులతో నిండిన పావన భూమి. అట్టి నైమిసారణ్యమునందు 12 వార్షిక సత్రయాగము సందర్భమున సూత మహర్షిగా ప్రసిద్ధికెక్కినట్టి కృష్ణ ద్వైపానునికి, వేదవ్యాసునికి, శిష్యుడగు రోమహర్షునికి తక్కిన మునులందరికీ అత్యంత భక్తిభావముతో పురాణములు అన్నింటినీ ప్రవచించమని ప్రార్థించిరి. రోమహర్షణుడు అనగా తన వాక్పటిమ, వాక్ప్రవాహము మరియు వాక్చాతుర్యముల కారణముగా శ్రోతల రోమములు నిక్కపొడుచుచున్నట్లుగా చేయువాడని అర్థము. అందువలనే వ్యాస మహాముని సూత మహర్షిని అష్టాదశ పురాణములను ధరణియందు అంతయు ప్రచారము చేయు, వ్యాపింపచేయు బాధ్యతను ఎంచుకొనను. ఆ తపోధనులందరూ తనను పురాణమును తెలుపమని కోరగా మందస్మిత వదనుడై సూతుడు ఇట్లు చెప్పెను. పూర్వము పులస్త్యుడు అనుగ్రహం వలన వశిష్ఠ మహర్షి నుండి పరాశర మహర్షి పురాణ సంహితకు కర్త అయ్యను. ఆ పరాశరులు వారి నుండి వారి శిష్యుడు మైత్రేయుడు తెలుసుకొనెను. మైత్రేయ మహర్షికి ఆనాడు ఉపదేశించిన పురాణ వాజ్మయము అంతటినీ ప్రచారము చేయమనియే మా గురువులు మరియు పరాశర మహర్షి పుత్రులు అయిన వ్యాస మహర్షి నాకు అత్యంత రమణీయముగా బోధించుచున్నారు. మా గురుదేవుణ్ణి స్మరించుకుంటూ ఆ వృత్తాంతాన్ని తెలియజెప్పుదను. ప్రణామ్యం విష్ణుం విశ్వేశం బ్రహ్మాధీన్ పనిష్పత్య చ గురుం ప్రణమ్య వక్ష్యామి పురాణం వేద సస్మితం. శ్రీ మహావిష్ణువునకు ప్రణామము చేసి, విశ్వేశ్వరుడైన పరమశివునికి ప్రణామము చేసి, సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని ఉతించి, గురువునకు వందనము చేసి వేద సమ్మతమైన పురాణమును ప్రవచించుచున్నాడు. యదా పాపాని పూయంతే గంగావారీ విగాహనాత్ తదా పురాణశ్రవణాత్ దురితానాం వినాశనం. గంగానదిలో స్నానం చేయుట వలన పాపాలు నశిస్తాయి. అటులనే పురాణ శ్రవణం వలన కష్టాలు దూరమవుతాయి. కనుక పురాణ శ్రవణము సర్వ శ్రేయోదాయకము. శ్రీ సూతుడు ఇట్లు అనెను. మైత్రేయుడు తన గురువర్యుడైన పరాశర మునికి నమస్కరించి ఇట్లు పలికెను. శ్రీ గురుదేవ, మీ కరుణాదృష్టి వల్ల వాత్సల్యపూరితమైన బోధన చేత నేను ధన్యుడనైతిని. వేదాంగములను అధ్యయనము చేసి సకల భావార్థములను సారమును సంగ్రహించితిని. సర్వశాస్త్రములను వాటి అందల మర్మములను తెలిసికొంటిని. అయినను ఈ సకల జ్ఞానమునకు వేదాంగములకు శాస్త్రములకు మూలము ఏదియో తెలుసుకొన మనస్సు ఉవ్విల్లూరుతున్నది. ఈ చరాచర జగత్తు యొక్క సృష్టి, స్థితి, లయ కారకుడైన ఆ ఉత్తమ పురుషుని గురించి, అతని లీలలను గురించి ఎరుంగుటకు ఉత్సాహుతునై ఉన్నాను. ఈ విశ్వము ఎవరి చేత సృష్టించబడినదో, ఎట్లు నిలిచి ఉన్నదో, ఎక్కడ ఎప్పుడు లయమవుతున్నదో, దీనికి ఆధారభూతమైన పంచభూతములు, ధాతువులు, గుణములు, తత్వములను గురించి వినగోరుచున్నాను. సప్తసాగరములు, కులపర్వతములు ఎంతంత లోతును ఎంతెంత ఎత్తును కలిగి ఉన్నవి. వాటి విస్కృతికి కారణము ఏమిటి? కాలస్వరూపమున దాగియున్న సకల చరాచర జీవుల యొక్క జీవన కాల పరిమాణము, వాటి అంత్యస్థితులు యొక్క వివరమేది? సౌర మానవులు, యుగములు, గ్రహ నక్షత్ర సంచార ప్రభావము, దేవాసురులు, జన్మ వృత్తాంతాలు, మన్వంతరాలు, మనువులు, కల్పములు, కల్పాంతాలు, చతుర్యుగముల వర్ణనము, ధర్మములు ఎలా అయి ఉన్నాయి? ఈ యుగములలో బాసిల్లిన తపోధనులు, మహర్షులు ఎవరు? ఆ యుగాలలో అత్యుత్తములైన ప్రభువులుగా చెప్పబడుతున్న వారి యొక్క చరిత్ర ఏమిటి?
వేదశాఖ విభాగము యొక్క ప్రమాణము ఎటువంటిది, వర్ణాశ్రమ ధర్మములు, బ్రహ్మచర్యాది ఆశ్రమ ధర్మములను సవివరంగా తెలుసుకోవాలని కోరుతున్నాను. నా హృదయమును జనించిన ఈ సందేహములను మీ కృపతో నివృత్తి చేసి నన్ను ఉద్ధరించమని ప్రార్థించుచున్నాను. చేతులు జోడించి వినమ్రుడై తనతో మైత్రేయుడు అన్న మాటలను, అతడి సందేహాలను పరాశరముని సావధాన చిత్తుడై వినను. అటు పిమ్మట మైత్రేయునితో ఇట్లు అనెను. శిష్య మైత్రేయ, నీకు కలిగిన ఈ సందేహములన్నీ రావలసిన సమయమునకే వచ్చినాయి. నీ సంశయమును విన్న పిమ్మట నాకు పూర్వ వృత్తాంతములన్నీ మరొక మారు కనుల ముందు కదులాడుతున్నాయి. నా స్వానుభావాల ద్వారా పులస్త్యుని ముఖము నుంచి నేను పొందిన పురాణేతిహాసముల జ్ఞానమును నీకు తెలియచేసి ధర్మ సూక్ష్మములను విశదీకరించదును అని ఇట్లు చెప్పసాగెను. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.